అల్లుడు అల్లుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? రారా బయటికి. ఏంటి? ఒరే ఎదవా, 2023 కూడా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు బాగుపడతావురా నువ్వు? ఇలానే పనికిరానోళ్ళ ఉండిపోతావా నువ్వు? మామా, నువ్వు కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని నేను అడిగానా? అవ్వాల్సినప్పుడు అన్ని అవుతాయి. ముందు మన ప్రేక్షకులు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెప్పు కాస్త. 2023 కూడా వెళ్ళిపోతుందమ్మా. కాస్త వీడియోలు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ప్రోత్సాహం దొరుకుతుంది. ప్లీజ్ మా వీడియోలకి లైక్ చేయండి, వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కిందున్న గంటను నొక్కండి. మీరు మర్చిపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ మా వీడియోలు వచ్చేస్తాయి. ఏం వదినా, వచ్చేసావా? చెప్పు వదినా, పిలిచావు. స్వరూపక్క పిలిచావు. మీ సొమ్మేం తినడానికి పిలవలేదమ్మా. న్యూ ఇయర్ పార్టీ వస్తుంది కదా, నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అందరూ కలిసి పార్టీ చేసుకుందాం. తలా 500 ఇవ్వండి. 500 ఎందుకు వదినా? అందరూ మనోళ్ళే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్నే ఖర్చంతా పెట్టుకోమంటావా వదినా నువ్వు? 500 ఎందుకమ్మా? ఖర్చులుంటాయి కదమ్మా. అయినా పార్టీ మీ ఒక్కరికే కాదు, మీ మొగుళ్ళకు కూడా. అందరూ కలిసి రండి. అలా అయితే ఓకే. వచ్చేస్తాంలే వదినా, అందరూ మనోళ్ళేగా. అవును, గుర్తు పెట్టుకోండి, ఈ పార్టీ కేవలం కుటుంబ సమేతంగానే ఉండాలి, ఒంటరిగాళ్ళకి కాదు. అలాగే. అందరూ కలిసి రేపు న్యూ ఇయర్ కి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అసలేమో నా పిక్నిక్ కి బొక్క పడింది. అలాగే వెంకట్రావు, నాకు కూడా నా పెళ్ళంతో చాలా అయిపోయింది. పార్టీ చేద్దాం 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 చేసేద్దాం బ్రహ్మాండంగా. నేను జంతికలు పట్టుకొచ్చేస్తాను నంజుకోవడానికి. ఒరే, ఎవరి డబ్బులు వాళ్ళే వేసుకోవాలి. మొన్న పిక్నిక్ లో నన్ను బొక్కెట్టడానికి చూస్తే ఒక్కొక్కడికి బొక్కలు ఇరుగుతే ఏమనుకుంటున్నారు? ఈసారి అందరు వేసుకుందాంలే వెంకట్రావు, చిరాగ్గా. ఆ ముక్క ఈనా కొడుకులు చెప్పాలి. చిరాకు చంద్రశేఖర్ గారు. ఇచ్చేస్తాంలేరా బాబు. ఇగో పట్టు. అది లెక్క. ఇంకా రెడీ ఉండండి, రచ్చ రచ్చ చేయాలి మనం అందరం. అలాగే. ఏమండి, వచ్చారా? నేను మీకొక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి జానకి. ఏంటి చెప్పండి. రేపు న్యూ ఇయర్ ఉందిగా, మన కాలనీలో బ్రహ్మాండంగా మగవాళ్ళంతా పార్టీ ప్లాన్ చేశారు. మరి మా ఆడోళ్ళు కూడా పార్టీ ప్లాన్ చేశారు. అద్భుతం. మీరు అటెళ్ళిపోండి, మేము ఇటెళ్ళిపోతాం నిర్మోహమాటంగా. లేదండి, మీరు కూడా రావాలి. అది మొగుడు పెళ్ళం కుటుంబ సమేతంగా చేసే పార్టీ. అయ్యో, నేనెలా వస్తాను జానకి? నేను అటెళ్ళాలేను. నేను డబ్బులు కూడా ఇచ్చాను పార్టీకి, మీరు రావాల్సిందే. అమ్మా, వెంకట్రావుకి డబ్బులు ఇచ్చేసేవాడిని కాసేపు అయితే. సరే, అలాగే వెళదాంలే. పంకజం, ఏంటి? అది రేపు న్యూ ఇయర్ ఉంది కదా, కాలనీలో మగవాళ్ళంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారు. మేము ఆడోళ్ళంతా కలిసి పార్టీ ప్లాన్ చేసాం. నువ్వు కూడా ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, కలిసి వెళ్ళాలి పార్టీకి. మూసుకొనిరా. అంటే మరి నేను డబ్బులు కూడా ఇచ్చేశాను. నేను ఇచ్చాను. ఇప్పుడేంటి, వస్తావా రావా నువ్వు? వస్తాను 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 వస్తాను. స్వరూప, ఇదేం బాలేదు. ఇది చిరాగ్గా నన్ను అడగాలి కదా, చిరాగ్గా. అవన్నీ కాదు, మేం పార్టీ చేస్తున్నాము, నువ్వు ఉండాల్సిందే, అంతే. రోజు రోజుకి నీ మొండితనం హద్దులు దాటేస్తుంది. చాలా ఓవర్ అయిపోయింది, చిరాగ్గా. అమ్మా అమ్మా, చూడండి అమ్మా, చూడండి, నేనే ఓవర్ చేస్తున్నానమ్మా, నేనే చేస్తున్నాను. నా రాజాకి నా మీద ప్రేమ తగ్గిపోయిందమ్మా, నా మీదే అరుస్తున్నాడు. నా బతుకు బుగ్గిపాలైందమ్మో. మొదలెట్టేసింది చిరాగ్గా. నేనంటే కొంచెం కూడా లెక్క లేకుండా పోయింది నీకు. జనాలు వాళ్ళ భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటారో కాస్త అందరిని చూసి నేర్చుకో. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఆపవే, అర్థం చేసుకోవే కాస్త, చిరాగ్గా. నువ్వే అర్థం చేసుకో, లేదంటే ఆ చాకు తీసుకొని చెయ్యి కోసుకొని చచ్చిపోతాను నేను. సర్లే, వస్తాలే, ఇంక ముయి, చిరాగ్గా. అది ఏంటి మమ్మీ, ఎవడీడు? లాగే శ్రీదేవి, వెళదాం. వచ్చేయండి, అందరూ మనోళ్ళే. ఒరే, ఇంకా మిగతా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేయండి. పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను నేను. వెంకట్రావు, మేము రావట్లేదు. ఎందుకురా? నేను కూడా రావట్లేదు వెంకట్రావు. ఎందుకో చెప్పండి. లేదులే వెంకట్రావు, నువ్వే చేసుకో పార్టీ, చిరాగ్గా. చిరాకు గారు,
ఎందుకో చెప్పండి ముందు. అది మా పిల్లలంతా కలిసి న్యూ ఇయర్ పార్టీ ప్లాన్ చేశారు. వాళ్ళతోనే చేసుకోవాలని పట్టుపట్టారు చిరాగ్గా. అమ్మా అవునా? వెంకట్రావు ఈసారికి నువ్వు చేసుకో ఇంకా. ఒరే అలా కాదురా. ఇంకెలా లేదు, రాకపోతే చంపేస్తామంటున్నారా అక్కడ లేడీస్ అంతా. ఈ, సర్లే నేను మీ పార్టీలోకి వచ్చేస్తాను. వెంకట్రావు నీకు అలవ్ లేదు, ఓన్లీ కుటుంబ సమేతంగా చేసుకునే పార్టీ మాత్రమే, బ్యాచిలర్లకి లేదు. ఈసారి కలా కానిచ్చే చిరాగ్గా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఒరే అల్లుడు, నా జీవితం ఏంట్రా అల్లుడు ఇలా తగిలడింది. నేను ఒంటరిని అయిపోయానురా అల్లుడు, అయిపోయాను. ఏమైంది మామా? అమ్మని అమ్మ అలా చేశారా? నాకు కూడా పెళ్ళాముంటే నేను వాళ్ళతో కలిసి పార్టీ ఎంజాయ్ చేసేవాడిని కదరా అల్లుడు. మామా ఒక పని చేద్దాం, అందరిని పిలిపించు, నేను మాట్లాడతాను. ఎందుకు లేరా అల్లుడు? నా మాట విని పిలుచు మామా. సర్లే. ఏంటి వెంకట్రావు? ఎందుకు పిలిచారా? ఆగండి, జనార్దన్ మూర్తి సార్, అందరూ వినండి. ఇప్పుడు మీరు మీ లేడీస్ తో పార్టీ చేస్తే ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందో చెప్పండి. ఎందుకుండదు? పాటలెట్టుకొని డాన్సులు వేస్తాం, మంచి వంటలు వండుకొని తింటాం, అర్ధరాత్రి దాకా మేల్కొని హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకుంటాం. ఎంజాయ్ అయ్యాగా. ఇదంతా మీరు లేడీస్ తో ఉండే ఎంజాయ్మెంట్, మరి జెంట్స్ ఎంజాయ్మెంట్ మిస్ అయినట్టేగా. అదేం ఎంజాయ్మెంట్ చిరాగ్గా. తాగి తొంగడం. కరెక్టే, అది మిస్ అయినట్టే. అది మిస్ అవ్వకూడదు అంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటది? మీరు పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళండి, వాళ్ళు తాగే జ్యూస్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేద్దాం, వాళ్ళు పడుకుంటారు, మేము వెళ్ళి పబ్బులో రచ్చరచ్చ చేసేద్దాం. ఏదైనా తేడా కొడితే ఆడోళ్ళంతా కలిసి ఇరగొడతారు చిరాగ్గా. ఏం తేడా కొట్టదు, నేను చెప్పినట్టు చేయండి చాలు, అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఇదేదో బానే ఉంది, అలాగే చేద్దాంలే. సర్లేరా అబ్బాయి, చేసేద్దాం. సర్లే చిరాగ్గా. నువ్వు సూపర్ రా అల్లుడు. థ్యాంక్స్ మామా, నేను ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన పని లేదు మామా. వసే జానకి, నువ్వు మీ ఆయన కలిసి డాన్స్ చేయండి. ఆయ్ అలాగే ఆ మూర్తి మాస్టర్ పంకజం కూడా వేయండి డాన్స్. ఆ, ఏం చెయ్యను, నేను రాను. నేను వస్తాను. చిరాకు గారు, మీరు కూడా వచ్చేయండి ఇంకా బ్రహ్మాండంగా. ఒరే అల్లుడు, కలిపేసావా స్లీపింగ్ టాబ్లెట్స్? కలిపేశాను మామా, ఇంకా దెబ్బకి పడిపోతారు ఆడోళ్ళంతా. సూపర్ రా అల్లుడు, ఆ జనార్దన్ గడికి ఇచ్చేయి, వాడు చూసుకుంటాడు. అలాగే మామా. డాన్సులు చేసి అలిసిపోయిన ఆడవాళ్ళంతా ఈ జ్యూసులు తాగుతూ రిలాక్స్ అవ్వండి బ్రహ్మాండంగా. పడిపోయారు, వెళ్దాం పదండి చిరాగ్గా. ఒరే ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోండి, లేదంటే తర్వాత పగిలిపోద్ది ఒక్కొక్కడికి. నేను కన్ఫర్మ్ చేసుకుంటాను, ఆగండి. జానకి, జానకి, అయిపోయారు, పడిపోయారు, ఇంకా లెగరు, పదండి వెళ్ళిపోదాం నిర్మోహమాటంగా. వచ్చేస్తున్నారు. సూపర్. హ్యాపీ న్యూ ఇయర్ రా అల్లుడే. DJ
ఒరే ఎలారా ఇప్పుడు చంపేస్తారు రా. రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాం కదరా చిరాగ్గా. అసలు ఎలా వచ్చారా వీళ్ళు? అమ్మా మమ్మల్ని మోసం చేశారు. జానకి, అసలు ఎలా తెలిసింది మీకు? మీ ప్లాన్లన్నీ నా బంగారం జగ్గుగాడు విన్నాడు. వాడొచ్చి మాకు చెప్పాడు. మేం జ్యూసులు తాగకుండా పడిపోయినట్టు నటించాం. మీ భాగవతం అంతా బయటపడింది. ఈ పిల్ల సైతం గాడు మా బతుకుల్లో బొక్కలెట్టడానికి ఉన్నాడు. ఏం చెప్పావురా? స్వరూపా, అది కాదే చిరాగ్గా. అదంతా మాకు తెలియదు. మమ్మల్ని రెచ్చగొట్టి ప్లాన్ చేసి పట్టుకొచ్చింది ఆ వెంకట్రావు వాడి అల్లుడు గాడే.